మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తారండి, ఖచ్చితంగా గెలుస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళండి మీరు, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఈటల నాకు మద్దతుగానే ఉంటారు. అంటే ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అట్లా ఏం లేకుండా ప్రతి ఒక్క మతం వాళ్ళు కూడా ఈరోజు ఈటల అన్నకి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అండి. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పై ప్రచార జోరు ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రతి గల్లీలో కూడా అంటే మనం ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈటలన్న గెలవాలి, ఆయనకే మేము ఓటేస్తాము, బీజేపీకి ఓటేస్తాము అని చెప్తున్నారండి. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన బీఆర్ఎస్కి అభ్యర్థిగా పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ఎక్కడుందండి? బీఆర్ఎస్ కనిపిస్తుందా మీకు తెలంగాణలో? బీఆర్ఎస్ ఆల్రెడీ అది చచ్చిపోయిన పాము అంటే, చచ్చిపోయిన పాముని మనం ఏం చేయలేము. ఇప్పుడు పోటీ అంటే కాంగ్రెస్కి బీజేపీకే ఉంది, నేషనల్ పార్టీస్కే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ఎక్కడా కూడా గెలవదండి. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది మేడం, ప్రభుత్వం కాంగ్రెస్ ఉందండి. ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా? పింఛన్ 4000 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. 100 రోజులల్లా ప్రతి ఒక్కరికి నేను ఇచ్చిన హామీలను నెరవేరుస్తా అని చెప్పిండు కదా, నెరవేరుస్తుండండి? నెరవేర్చలేదు. మరి అట్లాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చేయలేని పనులు నాకు కాంగ్రెస్లో అంటే అక్కడ దేశంలో రాహుల్ గాంధీ గెలిస్తేనే ఇవి పథకాలు అమలు చేస్తా అంటే ప్రభుత్వం ఏ విధంగా నమ్ముతుందండి? వాళ్ళని నమ్ముతుందా? నమ్మి ఓటేస్తుందా? ఆల్రెడీ ఒకసారి నమ్మి ఓటేసి మోసపోయిరండి ప్రభుత్వం, ప్రజలు. ఈ ప్రభుత్వం చేతిలో ఇలాంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్కి ఓటమి తప్పదు. ఖచ్చితంగా ఈటలన్న గారే గెలుస్తారు. మోడీ ఆశీస్సులు ఖచ్చితంగా ఉన్నాయండి. మోడీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు దేశం మొత్తం కూడా బాగుపడుతుంది. ఎక్కడ కూడా అల్లర్లు కానీ అలాంటివి ఏమి జరగట్లేదు. మోదీ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందండి. ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారా? తప్పకుండా గెలుస్తారు. అది కూడా మంచి భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఈటల రాజన్న ఒక కులానికి, ఒక మతానికి ఆయన సంబంధం లేని వ్యక్తి. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. ప్రతి పేదోని బాధ తెలిసిన గొప్ప వ్యక్తి వాళ్ళంటే ఈటల అన్న. బీజేపీకి ఉన్న బలాలు ఏంటి? బీజేపీకి ఉన్న బలం మా నరేంద్ర మోడీ సర్కార్ దేశాన్ని విశ్వగురువుగా చూపెట్టడంలో చాలా ప్రయత్నం చేసి ఇలా ప్రపంచ దేశాలు మన నరేంద్ర మోడీ వస్తుందంటే అమెరికా లాంటి, రష్యా లాంటి దేశాలు కూడా వచ్చి నిలబడి చేయగలిపి పోతున్నటువంటి గొప్ప స్థాయిని మన భారతదేశాన్ని తీసుకోండి. కాబట్టి అటువంటి స్థాయిని బీజేపీ పార్టీ దేశంలో ఎంతో ముందుంచుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ సర్కార్ చేసిన సేవలే కానీ, ఆయన దేశ రక్షణనే కానీ, ఆయన దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం తీసుకోతుండు, ఆర్థికంగానే కానీ, రక్షణ పరంగానే కానీ అన్ని రకాలుగా ముందడుతుంది. కాబట్టి మా ప్రధానమైన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ సర్కార్. ఈటల రాజేందర్ పై సానుభూతి వర్కౌట్ అవుతుందా? 100% అవుతుంది. ఇట్లాంటికి స్టార్ట్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందా? నిన్న మొన్న వచ్చింది, అది ఉంటుందా పోతుందా తెలియదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రజలంతా ఓడగొట్టిరు. ఈటల రాజేందర్ అన్న ప్రజల బాధలు తెలుసుకొని ఎన్నో సేవలు చేసిండు. ఆయన కరోనా టైంలో కూడా ఆయన ప్రాణాలను పక్కన పెట్టి మన ప్రజల కోసం ఏ టీఆర్ఎస్లో ఒక్కరు తిరగలే, ఏ నాయకుడు తిరగలే, ఈటలను ఒక్కని తిరిగిండు. ఆయన మీద అప్పుడే కక్ష స్టార్ట్ అయింది. అది ప్రజలందరూ గమనించారు. ఒకప్పుడు మోడీని తిట్టిన ఈటల రాజేందర్ మళ్ళీ ఇప్పుడు పొగుడుతుంటే మీ రియాక్షన్ ఎలా ఉంది? ఇగో ఇది రాజకీయంలో అప్పుడు సమస్యలు ఉన్నప్పుడు సమస్య తగ్గట్టు మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ సర్కార్ చేసిన అభివృద్ధి, ఆయన దేశానికి చేసే సేవ, దేశానికి ఎంత పేరు తెస్తుండు అది ప్రతి ఒక్కరు గమనించాల్సిందే. ఇవాళ మాట్లాడిన వాళ్ళు రేపు నిజాలు తెలుసుకున్నప్పుడు కంపల్సరీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. మోడీ ఆశీస్సులకు ఈటల రాజేందర్ ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. లేదే మంచి మేధావులను పక్క పెట్టి ఇవాళ పార్లమెంట్ మల్కాజ్గిరి టికెట్ ఇస్తారా? ఇయ్యరు కదా. కంపల్సరీ ఉన్నాయి. అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి, నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయి. 100% భారీ మెజార్టీతోని కులం, మతం, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు గల్లీలో ఈటలకు స్వాగతం పలుకుతారు. అదే చాలు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవబోతున్నారు? ఈటల రాజేందర్ గారే గెలుస్తారు. ఎందుకు ఈటల రాజేందర్ గారు? తను ప్రజల మనిషి, మంచి మనిషి, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిన మనిషి, తనే గెలుస్తాడు ఎట్లయినా. మల్కాజ్గిరిలో ఏ పార్టీ బలం ఎంత? బీజేపీ బలమే ఎక్కువ ఉంది, తర్వాతనే టీఆర్ఎస్. సెంటర్లో ఏది మీ అభిప్రాయం? మోడీ గారే. ఎందుకు మోడీ గెలవాలంటే? ఎందుకు మోడీ అంటే మోడీ దేవుడిలాగా అయిపోయింది అందరికీ. ఇంకోటి అంత మంచి రామ మందిరమే తీసుకొచ్చిండు కదా. రామ మందిరం తీసుకురావడము, ఇంటింటికి అక్షంతలు వంచడము, అది అందరికీ మంచి అభిప్రాయం ఉంది మోడీ మీద. మోడీ గెలుస్తాడు. మోడీ ఆశీస్సులు ఉన్న ఈటల రాజేందర్కు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఎందుకట్లా అంటే మంచి అభిప్రాయమే ఉంది ఈటల రాజేందర్ మీద కూడా. మోడీకి ఈటల అందరే గెలుస్తాడు. సెంటర్లో ఏ పార్టీ గెలవబోతుందంటారు?
సెంట్రల్లో మోడీ గెలుస్తారు నాన్న. ఎందుకు మోడీ చేస్తారు? మోడీ ఒక యుగ పురుషుడు. ఆయనకి సంసార బాధ్యతలు అనేది కాకుండా ప్రపంచమంతా నాదే అన్నట్టు చేస్తాడు. ఆయనకి మేమే ప్రజలే ఆయన ఫ్యామిలీ. అందుకని మోడీ అంటే చాలా ఇష్టపడతారు అందరూ. కంపల్సరిగా అత్యధిక మెజారిటీతో మోడీ గెలుస్తారు ఈసారి. మళ్ళీ 3వ సారి ప్రధానమంత్రి అవుతారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీలో ఈటెల రాజేందర్ అన్న అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటున్నారు మేడం? ఎలా ఎలాగనంటే రాజేంద్ర అన్నకున్న పేరు ఒకటి, ప్లస్ మోడీ గారికి ఉన్న అభిమానంతో కంపల్సరిగా ఓట్లు వేస్తారు. మల్కాజ్గిరిలో ఏ పార్టీ బలం ఎంత? బలం అంటే బీజేపీదే బలం. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మోడీ అంటే ఇష్టము. మనకు మోడీ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. కరోనా టైంలో కానీ, ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యము, మామూలుగా తను కరోనా టైంలో డబ్బులు వేయడము, అది అందరూ ముసలోళ్ళు పెద్దవాళ్ళందరికీ కూడా గుర్తుంచుకొని మేము వెళ్తే, అమ్మ మీరు మాకు చెప్పాలా, మీరేం మాకు చెప్పనవసరం లేదు, మేము మోడీ ఫ్యాన్, మేము మోడీ కంపల్సరీ చేస్తాం, మోడీని గెలిపించుకుంటామని. ఈటెలన్న గురించి చెప్తున్నాం అనుకోండి, మాకు ఈటెల రాజేందర్ గారు తెలుసు, మాకు ఎప్పటి నుంచో పరిచయము. కరోనా టైంలో కూడా అన్న కూడా హాస్పిటల్స్లో వెళ్ళి అందరినీ పలకరియడం, వ్యాక్సిన్లు ఇప్పియడం, అందరికీ హెల్ప్ చేయడం కూడా చాలా ఇది చేశాడు. అన్న మాకు ఎప్పటి నుంచో పరిచయస్తాడు, మాకు సుపరిచిత్రుడు అని కూడా చెప్తున్నారు. ఒకప్పుడు ఇదే మోడీని తిట్టిన ఈటల ఇప్పుడు పొగుడుతుంటే ఏమనిపిస్తుంది? పొగుడుతున్నంటే ఇగో పార్టీది ఇప్పుడు ఒకరు విమర్శించుకోవడం అది అందరిలో ఉన్న స్వాభిమానం. కాకపోతే తిట్టిండు అని అంటే ఆ టైంలో ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఆయనకు మోడీ అంటే ఒక దేవుడు అనేది గుర్తొచ్చింది. కన్న తండ్రి కంటే ఎక్కువ అన్నట్టుగా ఉన్నాడు అన్నట్టు. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన బీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అనేది ఇక్కడ మటుకు అంత ఏరియాలో బీఆర్ఎస్ అయితే లేదు. మా ఉప్పల్ అసెంబ్లీలో ఒక 2-3 డివిజన్లు తప్ప మిగతా ఏరియాల్లో బీఆర్ఎస్. ఫైనల్గా మీ అభిప్రాయం? నా అభిప్రాయము అత్యధిక మెజారిటీతో ఈటెల రాజేందర్ని గెలిపియడము మా స్వార్థం, అంటే ఏమంటారు, లక్ష్యం ముందుకు తీసుకెళ్లడం. అత్యధిక మెజారిటీతో తీసుకొచ్చాను. ఇప్పుడు మేము ఇంటింటికి గడప గడప ప్రచారానికి వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈటెల అన్న మోడీ అన్న కంపల్సరీగా వేసే బాధ్యత మాదమ్మ, మీరు మాకు చెప్పాల్సిన అవసరమే లేదు, మీరు ఇంటి దాకా రావాల్సిన పనిలేదు తల్లి, ఇంత ఎండలో ఎందుకు ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. అన్న మోడీ చేసిన అభివృద్ధి ఏంది, ఎందుకు ఓటు వేయాలి? గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ సర్కార్ చేసింది చూస్తే 60 ఏళ్ళలో కాంగ్రెస్ పరిపాలన చేయనటువంటి అభివృద్ధిని 50% కన్నా ఎక్కువ చూపెట్టింది. ఎందుకంటే ఇవాళ రామ మందిరం 500 సంవత్సరాల రామ మందిర నిర్మాణం కానీ 370 ఆర్టికల్, దాదాపు ఎంతోమంది జవాన్లు వాళ్ళ ప్రాణాలు కోల్పోయి దేశ రక్షణలో ఎంతో బాధపడ్డ భారతదేశాన్ని 370 ఆర్టికల్ రద్దుతోని నరేంద్ర మోడీ చూపెట్టిండు. మహిళలకు వస్తే 33% రిజర్వేషన్ లోక్సభల్లో కానీ పార్లమెంట్లో, లోక్సభల్లో మరియు శాసనసభల్లో 33% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ సర్కార్. అదేవిధంగా త్రిబుల్ తలాక్ పేరుతోని ప్రతి ఒక్క మహిళలు ఎవరైనా ముస్లిం సోదరులు నీకు ఇప్పుడే విడాకులు ఇచ్చేస్తా అంటే వాళ్ళు ఎంతోమంది బాధతో చచ్చిపోయి ఉన్నారు. ఓలాన్ని పట్టించుకురా. కులం మతం అనే భేదం లేకుండా ముస్లిం మహిళలకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఏదంటే బీజేపీ సర్కార్. అదేవిధంగా 1 నేషన్ 1 రేషన్, దేశం మొత్తం ఎక్కడైనా ఒకే రేషన్ ఒకే సబ్సిడీ ఉండాలని చెప్పేసి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకొక డెవలప్మెంట్ విషయం మాట్లాడదాం. 2014లో మనకు విమానాశ్రయాలు ఎంత ఉన్నాయండి? 74 ఉండే. 74 ఇప్పుడు దాదాపు 150 దాకాని. జల ప్రయాణం ఉంటుంది కదా, అవి 5 ఉండే, ఇప్పుడు 111 అయినాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేషనల్ హైవేస్ 91,000 కిలోమీటర్ ఉందండి. 60 సంవత్సరాల కాంగ్రెస్ 91,000 కిలోమీటర్ చేస్తే మోడీ ప్రభుత్వం ఓన్లీ 10 సంవత్సరాల్లో 1,50,000 కిలోమీటర్లు చేసింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గూగుల్ పే, ఫోన్పే. పార్లమెంట్లో చిదంబరం ఏమన్నాడు? పండ్లు అమ్ముకుంటాడు, పూలు అమ్ముకుంటాడు, బ్యాంక్ అకౌంట్ ఉంటుందా, ఆయనకి స్కానర్ ఉంటుందా అన్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ ఏం చేసిండు 10 సంవత్సరాల్లో? ప్రతి ఒక్క రిక్షా మీద కాదు, పండ్లు అమ్ముకుంటోళ్ళు కూడా, రోడ్ల మీద తోపుడు బండులదారు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి స్కానర్ ఇచ్చి ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసిన ఘనత మా నరేంద్ర మోడీ సర్కార్ది. అవునా కదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నరేంద్ర మోడీ సర్కార్ కిసాన్ సమృద్ధి యోజన ప్రకారం సంవత్సరానికి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం, మహిళలకు ఎన్నో రకాల చేతునిస్తుంది. ఇప్పుడు రామ మందిరం కట్టారు కాబట్టి సింపతి వర్కౌట్ అయిందంటారా? రామ మందిరం అది ఒక హిందువుల కళ. 400 సంవత్సరాలు అంటే మాటల 400 సంవత్సరాల కళ నెరవేరిందంటే మాకు ఒక ఆశ ఉంటుంది కదా. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది?
ఏమన్నా చేసిందా? ఏం లేవు, చెప్పుకోవడానికి ఏం లేవు. 60 ఏళ్ళ పరిపాలన, కుటుంబ పరిపాలన, నేను పోతే నా కొడుకు పోతే నా మన్మడు, ఆస్తులు కాపాడుకోవాలి, దేశంలో మేము ముందోళ్ళనగానే మా బీజేపీ పార్టీలో ఒక కుటుంబ పరిపాలన ఉందా? నరేంద్ర మోడీ జరిగితే ఎవరు రండి? ఆయన పిల్లలు రా లేరు కదా. ఓలో ఒక భారతీయుడు వస్తాడు మళ్ళా. అది బీజేపీకి ఉన్న గొప్పతనం, బీజేపీకి ఉన్న సిద్ధాంతం వేరే. అది ఏ పార్టీకి రాదు, దాన్ని ఎవరు బీట్ చేయలేరు. ఫ్యూచర్లో మొత్తం భారతదేశం మొత్తం కాషాయమయమవుతుంది, బీజేపీ మయమవుతుంది. నరేంద్ర మోడీ చరిత్రలు నిలిచిపోతాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.